హలో అండి. నేను మీరా కార్తీక్. మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆ పార్వతి వరతనయుడు గణేశుడికి ఈరోజు నేనైతే ఆరోగ్యకరమైన లడ్డూలను చేసి సమర్పించానండి. ఈ లడ్డూలు ఎలా చేశానో ఏంటో మీకు చూపిస్తాను పదండి. ఈ లడ్డూల కోసమని నేను 2 కప్పుల శనగపిండి, ఒక చిన్న కప్పుతో కప్పుడు కొర్రలు అనేవి తీసుకున్నానండి. ఏవైనా ఒక మిల్లెట్స్ తీసుకొని దీన్ని కొత్తగా ట్రై చేద్దామని నేను కొర్రలను తీసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసి దీన్ని జల్లెడలో వేసుకొని మొత్తం అన్ని జల్లించుకున్నానండి. ఇలా జల్లెడ పట్టించుకోవడం వల్ల కొర్రల్లో ఉండే ఏమైనా చిన్న చిన్న నూకలాగా ఉండేది వచ్చేస్తుంది. పిండి కలపడానికి ఒక గిన్నెని తీసుకొని పిండిని అందులో వేసేసి పచ్చకర్పూరం కొద్దిగా వేసుకున్నాను, వంట సోడా కొద్దిగా వేసుకున్నాను. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా బజ్జీ పిండిలాగా మనం చూసుకొని కలిపేసుకోవాలి. దీంట్లో పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది తిరుపతి లడ్డు లాగా ఎగ్జాక్ట్ అలాగ వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తే పైకి వచ్చేస్తే ఇంకా నూనె వేడైపోయినట్లే. ఇంకా మనం బూందీ అనేది వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం లడ్డు వీడియోలో ఈ 2 సట్రాలతో బూందీ వేసుకోవడం అనేది మీకు చూపించానండి. ఈసారి అయితే నేను రైస్ కుక్కర్ ప్లేట్ని తీసుకున్నాను, దీంతో బూందీ అనేది వేసుకుంటున్నానండి. అంటే ఎలా నచ్చితే అలాగా, మీకు దాంట్లో అయినా లేకపోతే ఈ రైస్ కుక్కర్ ప్లేట్లో అయినా మీకు ఎలా వీలైతే దాంట్లో అయితే వేసుకోండి. వేసుకొని వెంటనే కలిపివద్దు, కొంచెం కొద్దిసేపు అయ్యాక కలిపేసుకోండి. అప్పుడైతే బూందీ విడివిడిగా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాక కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక మనం ఇలాగా ఈ స్ట్రైనర్లో తీసుకోవడం వల్ల ఆయిల్ బూందీకి అంటుకోకుండా బూందీ అయితే నీట్గా వస్తుందండి. మనం వేసిన ప్రతిసారి ఈ ప్లేట్ని అయితే కడిగేసుకోవాలి. లేదు అంటే ఒకే దగ్గర ముద్దగా పడిపోయి చూడండి ఇలాగా ఒకే దగ్గర ఇలా చిన్న పునుకుల్లా వచ్చేస్తుంది. అలా కాకూడదంటే మనం వేసిన ప్రతిసారి కడిగేసుకుంటే నీట్గా బూందీ అంతా వచ్చేసింది. చూడండి వేసేసుకున్నాను. ఇప్పుడు పాకం పెట్టడానికి ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 3 కప్పులు తాటి బెల్లాన్ని వేసుకున్నానండి. 3 కప్పులు ఎందుకు అంటే నేను 3 కప్పుల పిండిని తీసుకున్నాను కాబట్టి, 2 కప్పులు శనగపిండి, 1 కప్పు కొర్రల పిండిని తీసుకున్నాను కాబట్టి మనం పిండి అంత తీసుకుంటే బెల్లం అంతే వేసుకోవాలి. మీకు బెల్లం నచ్చకపోతే పంచదార అయినా ఆ ప్లేస్లో తీసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వాటర్ అండి, ఎందుకంటే 3 కప్పులు బెల్లం తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగా మరుగుతుంది. ఇది మనకి ఒక తీగ పాకం లాగా రావాలండి. లడ్డూలకి తీగ పాకం వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, నేను ఇలాగ 2 వేలతో పైకి ఎత్తుకుంటే తీగలాగా వచ్చింది, అంటే పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ కలుపుకున్నాక ఈ పాకం అనేది పక్కన పెట్టుకొని లడ్డూల్లోకి మనం నట్స్ వేసుకోవాలి కదండి. దానికోసం అనేసి 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని దాంట్లోనే బాదంలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే జీడిపప్పు చెక్కల్లాగా చేసేసి వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా కిస్మిస్ అనేవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేపించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వేడిగా ఉన్న పాకంలోనే ఈ బూందీ అనేది మొత్తం వేసేసుకున్నాను. నార్మల్గా బూందీ అయితే ఇదంతా పీల్చేస్తుంది కదండి, కానీ దీంట్లో మనం మిల్లెట్స్ వేసున్నాం కాబట్టి ఇది వెంటనే పీల్చుకోదు. ఇప్పుడు ఇందులోనే మొత్తం మనం ఈ నట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టేసుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే లడ్డు అనేది కొద్దిగా విడిపోయినట్లుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని గరిటతో కొంచెం ఒక 20-30% బూందీని కానీ నొక్కేసుకున్నాం అనుకోండి, మనకి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. లడ్డు అనేది విడిపోదు. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదండి, చెయ్యి కాలుతుంది. దానికోసం ఒక కవర్ని తీసుకొని దాంట్లో నేను 2 స్పూన్లు బూందీ అనేది వేసుకుంటున్నానండి. అంటే మన వీలుని బట్టి పెద్ద సైజు కావాలి అనుకుంటే మనం ఎక్కువ బూందీని వేసుకోవచ్చు. నాకు నచ్చినట్లు చిన్న చిన్న సైజులో బుజ్జి బుజ్జి లడ్డూలని ఎలా చుట్టుకున్నానండి. అలాగా 1 by 1 లడ్డూలన్నిటినీ చుట్టేసుకున్నానండి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్నాక దానిపైన గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు ఉంటే చాలా బాగుంటుంది కదండి. దానికోసమని నేను జీడిపప్పుని వేపించుకొని పైన ఒక్కొక్కటిగా మొత్తం అన్ని లడ్డూలకి ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన లడ్డూల్ని స్వామికి సమర్పించుకుందామండి. కోటి కోటి శతకోటి దేవతల్లో అగ్గర పూజాదారి అయిన మన గణపయ్యకు, పార్వతీ వరతనయునకు, పరమేశ్వరుని పుత్రునకు, గజాననునకు, మూషిక వాహనునకు, కైలాసవాసునకు మనస్ఫూర్తిగా అందరూ జై అని పలకండి.